బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం. ఆకాశంలో సగము, అవకాశాల్లో సగము అని చెప్పుకోవడం తప్పించి మహిళ యొక్క పరిస్థితి ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. సోదర మహాశులారా, సోదరిమణులారా, 1910వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ రష్యాలో ప్రారంభమైంది. దీని యొక్క మూమెంట్ తర్వాత 1917లో మార్చి 8న రష్యాలో ప్రారంభమైంది. అది 1910లో ప్రారంభమైన మూమెంట్ 1917 వరకు కొనసాగి 1917లో ఉమెన్స్ డేను వాళ్ళు ప్రారంభించారు. ఏమండి, ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1977వ సంవత్సరం, అంటే సుమారు 60 ఏళ్ళు పట్టింది మొత్తం ప్రపంచం అంతా కూడా ఉమెన్స్ డేను పాటించడం కోసం. అక్కడ నుండి 1977 సంవత్సరం నుండి కూడా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే అనేది పాటిస్తున్నారు. దీనికి టు ప్రమోట్ సివిల్ అవేర్నెస్ డే, అంటే సివిల్ అవేర్నెస్, ఒక అవగాహన కల్పించాలి, మహిళల యొక్క హక్కుల గురించి అవగాహన కల్పించాలి, ఇంకా బాలికల యొక్క హక్కుల గురించి అవగాహన కల్పించాలి. యాంటీ డిస్క్రిమినేషన్ డే కూడా, అంటే వివక్షతకు వ్యతిరేకమైనటువంటి దినం కూడా ఇది. బాగానే ఉందండి. 2001 సంవత్సరము భారతదేశంలో మహిళా సాధికారత సంవత్సరంగా పేర్కోవడం జరిగింది. కానీ అత్యంత దురదృష్టకరంగా ఆ సంవత్సరంలోనే 35 లక్షల మంది మిస్సింగ్ కేసులు వచ్చాయి మహిళలకు సంబంధించి. కిడ్నాప్, రేప్ కేసులు అయితే ఇంక చెప్పుకోని అవసరం లేదు. మనం చూసాము కత్తువా గురించి, అదేవిధంగా ఉన్నావ్, ఆ కాశ్మీర్లో ఆసిఫా అనే ఒక బాలిక, ప్రియాంక రెడ్డి మన రాష్ట్రంలో ప్రియాంక రెడ్డికి సంబంధించి, ఇంకా ఇది మనకు న్యూస్ తెలిసినటువంటివి, తెలియనటువంటివి ఎన్ని జరుగుతున్నాయో మనకు లెక్కలేదు. సోదర మహాశులారా, సోదరిమణులారా, కాబట్టి మహిళలపై అత్యాచారాలు అత్యంత భయంకరంగా, మనిషి యొక్క విజ్ఞానం పెరిగే కొలది ఆమెపై అత్యాచారాలు కూడా పెరుగుతూనే పోతున్నాయి. నిర్భయ చట్టాన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ కేసుల సంఖ్య అనేది తగ్గడం లేదు, మనం చూస్తూనే ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే కేసులపై విచారణ కూడా సరిగ్గా లేకపోవడము, ఆ తర్వాత దోషులకు శిక్ష పడకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం కూడా. ఒకవైపు కారణాలు చూద్దాం. ఒకవైపు స్త్రీని ఏం చేస్తారంటే చాలా గొప్పగా చూపిస్తుంటారు, కానీ టీవీ సీరియల్స్లో చాలా చాలా క్రూరులైనటువంటి వ్యక్తిగా చూస్తుంటాం. అత్తలకు సంబంధించి, లేకపోతే కోడళ్ళు, ఇవన్నీ టీవీ యాడ్స్లో మనం చూస్తుంటాము. ప్రతి చిన్న విషయానికి కూడా స్త్రీ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. మగవాని లోదుస్తులకు ఆమె అడ్వర్టైజ్మెంట్ చేయాలి, గడ్డం గీసుకున్న బేడుకు ఆమె అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈ విధంగా ఆమె అడ్వర్టైజ్మెంట్ చేస్తే కానీ తమ సరుకు అమ్ముడుపోదు. దీంతో ఏం చేస్తున్నాడంటే ఈ మగవాడు తన స్వార్థం కోసము ఆమెను తన బిజినెస్లోకి లాగుతున్నాడు. ఆమె అంగాంగ ప్రదర్శనను చేయిస్తూ తన యొక్క ప్రొడక్ట్స్ని అమ్ముకుంటున్నాడు. ఏమని అమ్ముకుంటున్నాడు? నువ్వు ఈ విధంగా అంగాంగ ప్రదర్శన చేయడం అనేది సమానత్వానికి చిహ్నము, నువ్వు బయటికి రా అని చెప్పేసి ఆమెను బయటికి తీసుకువచ్చి ప్రజలందరి ముందు ఆమె నగ్నత్వంతో వ్యాపారం చేస్తున్నాడు. ఏమండి, స్త్రీ కూడా అతని బుట్టలో పడిపోయి ఈ విధంగా నా యొక్క అంగాంగ ప్రదర్శన చేయడం అనేది అది సమానత్వానికి చిహ్నం అని చెప్పేసి ఆమె కూడా వలువలు విడిచి ఈ రోజున ప్రపంచ ప్రజల ముందు ఈ విధంగా తన యొక్క ప్రదర్శన చేస్తుందో మనం చూస్తున్నాము. ఆది మానవులు మనం చదువుకున్నాము, వాళ్లకు బట్టలు లేకుండా తిరిగేవారు అని చెప్పేసి. వాళ్ళకి కల్చర్ లేదు, వాళ్ళకి సంస్కృతి తెలియదు, ఏమీ తెలియదు, జ్ఞానం లేదు. జ్ఞానం పెరిగిన తర్వాత కూడా ఆది మానవుల కంటే తక్కువగా ఈ రోజున బట్టలు వేసుకుని తిరగడము స్త్రీలు. అది కూడా మహిళలు, ఎలాంటి మహిళలు? బాగా పేరు పొందినటువంటి మహిళలు, సినిమా యాక్టర్లు, ఇటువంటి వాళ్ళు అరకొర దుస్తులతోటి ప్రజల ముందు తిరగడం మనం చూస్తూనే ఉన్నాము. అది ఒక ఫ్యాషన్కు చిహ్నంగా. మహాశులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అమెరికాలో మనం చూసుకున్నట్టయితే ప్రతి 8 మహిళలకు ఒక మహిళ రేప్ గురైంది. 50% మంది మహిళల్లో లైంగిక వేధింపులు గురై ఉన్నారు ఇప్పటికీ. ఇంకా అశ్లీల చిత్రాల ద్వారా, భయంకరమైనటువంటి అశ్లీల చిత్రాల ద్వారా అక్కడ $2.5 మిలియన్ల వ్యాపారం ప్రతి సంవత్సరం. ఇది 10 సంవత్సరం క్రితం నాటి డేటా ఇది. చూడండి, ఈ విధంగా మహిళలను, చిన్నపిల్లలను, బాలికలను ఏ విధంగా తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయాలి మహిళలు. ఇస్లాం ధర్మము మహాశయులారా చాలా అపోహలు ఉన్నాయి స్త్రీలకు సంబంధించి, కానీ ఆమెకు అనేకమైనటువంటి
వెసులుబాట్లు, అనేకమైనటువంటి సమాన హోదాలు ఇస్లాం కల్పించింది. ఆధ్యాత్మిక సమానమైనటువంటి హోదా కల్పించింది, ఆస్తి హక్కు కల్పించింది. అదేవిధంగా వివాహంలో తన అంగీకారాన్ని తెలిపే హక్కు ఉన్నది, తనకు నచ్చకపోతే కులాల ద్వారా విడిపోయే హక్కు ఉన్నది, తన కాళ్ళపై తను నిలబడే ప్రతి చర్యను కూడా ఇస్లాం సమర్థించింది. అయితే ఏంటంటే మగవాడి క్రియ చూపులకు, రాక్షస చూపులకు తట్టుకునే విధంగా, రక్షించుకునే విధంగా ఆమెకు ఒక పరదా అనే ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనాన్ని ఆమెకు ఇచ్చింది. ఎందుకంటే ఇది ఆమె యొక్క రక్షణ కోసం మాత్రమే, ఆమె ఆలోచనలకు, ఆమె అభివృద్ధికి కాదు, ఆమె టాలెంట్కు కాదు పరదా అనేది, ఆమె అందచందాలకు మాత్రమే. ఎందుకంటే మనిషి ఆమె చందాలతోటి ఆకర్షితుడయ్యి ఆమెపై అఘాయిత్యాలు చేయకుండా అది ఒక రక్షణగా ఆమెకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సరే, ఇంకా ఏం చెప్పాడంటే ఖురాన్లో, హువల్లజీ ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిద, మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను. వజఅల్నాకుం, ఇంకా వఅన్జల్నా, అతని యొక్క సహచరిని అతని నుండి సృష్టించాడు. లితస్కును ఇలైహ, ఎందుకంటే ఆమె వద్ద అతను శాంతిని పొందడం కోసం అంటాడు. అంటే భార్యల వద్ద శాంతి లభిస్తుందని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. సోదర మహాశిలారా, ఈ విధంగా ఒక శాంతికి ప్రశాంతతకు నిలయంగా మహిళలను దివ్య ఖురాన్ పేర్కొనడం జరిగింది. ఇంకా చాలా విషయాలు, సమయం అయితే ఎక్కువైపోయింది. ఈ విధంగా మహిళా రోజులు మనం జరుపుకోవడం కాదు సోదర మహాశిలారా, వాస్తవంగా ఆమెకు ఇవ్వవలసినటువంటి గౌరవం ఆమెకు ఇవ్వాలి. ఆమె తల్లి, చెల్లి, మన కూతురు, ఈ విధంగా ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో, మన ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉంటుంది కదా, తల్లి రూపంలోను, చెల్లి రూపంలోను, కూతురు రూపంలోను ఉన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ అశ్లీలతను, ఈ మద్యాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతనే ఈ యొక్క అకృత్యాలకు మనం అడ్డకట్ట వేయగలుగుతాం. దైవం మీకు నాకు మనందరికీ సన్మార్గాన్ని చూపుగాక. సర్వేజన సుఖినో